హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో కొబ్బరి బిస్కెట్లు అయితే చేసుకుందాము. ఈ కొబ్బరి బిస్కెట్లు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి కొబ్బరి అండి. ఇది పచ్చి కొబ్బరిని ఒక చెప్పని తీసుకున్నాను. ఈ చెప్పని తురిమేసి పక్కన పెట్టేసుకొని దీంట్లో ఒక కప్ అయితే పంచదార వేసుకుంటున్నాను. పంచదార యాలకుల పొడి వేసేసుకొని ఇది 1 అవర్ అయితే నానబెట్టేసేయాలండి ఈ పచ్చి కొబ్బరిని. అంటే దీంట్లో ఈ పచ్చి కొబ్బరిలో పంచదార అయితే కరిగిపోవాలి. 1 అవర్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం వాటర్ అయితే ఊరుద్ది కొబ్బరిలో. ఇట్లా దీంట్లో కనుక మనం వాటర్ ఏం వేసుకోకుండా ఈ ఉన్న పచ్చి కొబ్బరిని దీంట్లోనే సరిపడా గోధుమ పిండి వేసుకొని మంచిగా ముద్దలాగా చేసేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎట్లా ఉంటుందో అట్లా అయితే కలిపేసుకోవాలి. అంటే ఈ వాటర్తోనే ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న వాటరే మనకి సరిపోద్ది. ఇంకేమి వేయొద్దు దీంట్లో. వాటర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ పోయొద్దు. ఇదే సరిపోద్ది. కాకపోతే చేతికి అంటకుండా ఇట్లాగా ముద్ద అయిపోవాలి. చపాతీ పిండి ఎట్లా ఉంటుందో అట్లా అయిపోవాలి. మన చేతికి అంటకూడదు అన్నమాట. కొంచెం లైట్గా అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఎందుకంటే చేతికి అంటకుండా మనం ఇట్లా అయితే మంచిగా కలిపేసుకోవాలి. వీలైనంత వరకు కొంచెం గోధుమ పిండి ఎక్కువే పడుతుందండి. మీరు ముద్ద అయిపోయిందని చెప్పి పక్కన పెట్టేయద్దు. కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోండి. ఇట్లా కలిపిన తర్వాత మనం ఇట్లా చేత్తోనే ఉండలు చేసేసుకొని చేత్తోనే ఒత్తేసుకోవాలి. బిస్కెట్స్ లాగా చేత్తోనే ఇట్లా ఒత్తేసుకోవాలన్నమాట. మందంగానే ఉండాలండి. ఇట్లా అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మనకి గోధుమ పిండి కనుక కరెక్ట్ తక్కువ వేసుకుంటే కనుక కొబ్బరి విడిపోద్దండి. తక్కువ వేసుకోవద్దు. కొంచెం ఎక్కువే పడుతుంది గోధుమ పిండి. అంటే ఒక చెప్ప పచ్చి కొబ్బరికి 1 కప్పల్లో నేను గోధుమ పిండి వేసుకున్నానండి. సరిపోయింది అప్పుడు నాకు. లేకపోతే కనుక ఆయిల్లో వేయంగానే కొబ్బరి అంతా విడిపోద్ది, గోధుమ పిండి తక్కువ అవుతాయి. ఈ టిప్స్ అయితే పాటించాలి. మధ్యలో పచ్చి కొబ్బరి ఏమైనా తగిలితే కనుక తీసేసుకోండి. మందంగానే చేసుకోవాలి. టిప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి విడిపోద్ది. గోధుమ పిండి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఇట్లా అయితే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాయిల్ అవ్వలేదేమో అనిపించి అనుకుంటాం మనం. కానీ అట్లా కాదండి. మనకి ఆయిల్లో ఉన్నప్పుడు గోధుమ పిండితో చేసినాయి కాబట్టి మనకి మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి చల్లారిన తర్వాత గట్టిగా క్రిస్పీగా అవుతాయి. మెత్తగా ఉందేమో ఉడకలేదేమో అని చెప్పి అనుకోవకండి. మన ఆయిల్లో వేసుకున్నప్పుడు కొంచెం మెత్తగానే ఉంటుంది. ప్లేట్లో విడివిడిగా సపరేట్గా పెట్టాలండి. ఒక్కొక్క బిస్కెట్ని సపరేట్గా పెట్టుకోండి. సపరేట్ పెట్టుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇట్లా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి.